హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవాసది వినాయక టాక్స్ ఛానల్. జువాలజీ సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్‌లో జీర్ణక్రియ శోషణంలో రిమైనింగ్ బిట్స్ 45 బిట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. 106 మాల్టోజ్‌ను పూర్తిగా జల విశ్లేషణ గావించి గ్లూకోజ్‌గా మార్చే ప్రదేశం ఏదంటే చిన్న ప్రేగు. మాల్టోజ్‌ను పూర్తిగా జల విశ్లేషణ గావించి గ్లూకోజ్‌గా మార్చే ప్రదేశం ఎక్కడంటే చిన్న ప్రేగు. 107 క్లోమరసంలోని న్యూక్లియేజ్లు కేంద్రక ఆమ్లాలపై పనిచేయగా ఏర్పడేటువంటి అణువులు. సో క్లోమరసంలో ఉన్నటువంటి న్యూక్లియేజ్లు అనేటివి కేంద్రక ఆమ్లాలపై పనిచేస్తే ఎటువంటి అణువులు ఏర్పడుతున్నాయంటే న్యూక్లియోటైడ్లు అనేటివి ఏర్పడతాయి. 108 న్యూక్లియోసైడ్లు జీర్ణం చెందితే ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవంటే న్యూక్లియోసైడ్లు అనేటివి జీర్ణమైతే అంత్య ఉత్పన్నాలు ఎటువంటివి ఏర్పడతాయంటే పెంటోస్ చక్కెరలు, నత్రజని క్షారాలు. 109 ఆహార నాళ గోడల్లోని కండరాల చలనాలను ఈ పేరుతో పిలుస్తారంటే పెరిస్టాలిసిస్ అని పిలుస్తారు. 110 శక్తివంతమైన పెరిస్టాలిటిక్ కదలికలు జరిగే ప్రదేశం. శక్తివంతంగా పెరిస్టాలిక్ కదలికలు ఎక్కడ జరుగుతాయి అంటే జీర్ణాశయంలో జరుగుతాయి. నెక్స్ట్ నెమ్మదిగా ఎక్కడ జరుగుతుందంటే పేగులో జరుగుతుంది. పెరిస్టాలిక్ కదలికలు నెమ్మదిగా జరిగే ప్రదేశం ఎక్కడ అంటే పేగు. నెక్స్ట్ 112 సాధారణంగా పెరిస్టాలిటిక్ కదలికలు ఈ ప్రదేశం నుంచి ప్రారంభమవుతాయి. సో ఆహార వాహిక నుంచి ప్రారంభమవుతాయి. పెరిస్టాలిక్ కదలికలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మామూలుగా శక్తివంతమైనది వచ్చి జీర్ణాశయం అన్నాడు. నెక్స్ట్ నెమ్మదిగా జరిగేది వచ్చి పేగు అన్నాడు. అదేవిధంగా పెరిస్టాలిక్ కదలికలు అనేటివి ఏ ప్రదేశం నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఆహార వాహిక నుంచి ప్రారంభమవుతున్నాయి. నెక్స్ట్ 113 ఆహార నాళంలోని వివిధ భాగాలలో ఆహార ప్రవాహాన్ని నియంత్రించే నిర్మాణాలు. సో ఆహార నాళంలోని వివిధ భాగాల్లో ఆహార ప్రవాహాన్ని నియంత్రించేటువంటి నిర్మాణాలు ఏవంటే సంవర్ణీలు. సో ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణాశయం నుంచి చిన్న పేగుకి వెళ్తుంది. సో అక్కడ ఒక సంవర్ణి ఉంది, జఠ నిర్గమ సంవర్ణి. సో ఆ విధంగా సంవర్ణీలు అనమాట, సంవర్ణీలు. సో 114 శక్తివంతమైన యాంత్రిక జీర్ణక్రియ జరిగే ప్రదేశం. శక్తివంతమైనటువంటి యాంత్రిక జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుందంటే జీర్ణాశయంలో జరుగుతుంది. సో 115 ఆహార నాళంలో పెరిస్టాలిక్ కదలికలను, సంవర్ణీలను, సంకోచ సడలికలను సమన్వయపరిచేది ఏది అంటే సహానుభూత నాడీ వ్యవస్థ, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆహార నాళంలో పెరిస్టాలిక్ కదలికలను, సంవర్ణీలను, సంకోచ సడలికలను సమన్వయపరిచేది ఏదంటే సహానుభూత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ 116 పిండి పదార్థాలు, ప్రోటీన్ల అంత్య ఉత్పన్నాలు, సోడియం అయాన్లు ఈ పద్ధతిలో శోషించబడతాయి. సో పిండి పదార్థాలు, ప్రోటీన్ అంత్య ఉత్పన్నాలు, సోడియం అయాన్లు ఈ పద్ధతిలో శోషించబడతాయి అంటే సక్రియ రవాణా. సో 117 ఆంత్ర ఉపకళలోనికి నీరు శోషణం చెందే పద్ధతి. ఇప్పుడు ఆంత్ర ఉపకళలోని నీరు అనేది శోషణం చెందే పద్ధతి ఏమంటామంటే ద్రవాభిసరణ అంటాము. సో 118 కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు రక్తంలోకి నేరుగా శోషణ చెందలేకపోవడానికి కారణం. సో ఎందుకంటే కొవ్వు ఆమ్లాలు అనేటివి నీటిలో కరగవు. ఎందుకంటే ఇవి అడక్ అంటే ADEK ఇవి వచ్చి కొవ్వులో కరిగే విటమిన్లు అనమాట. సో ఈ కొవ్వులో కరిగే మామూలుగా మన ఇక్కడ కొవ్వు ఆమ్లాలను వచ్చింది కాబట్టి ADEK, ఈ ADEK గురించి ఏమంటే కొవ్వులో కరిగే విటమిన్లు. BC విటమిన్లు వచ్చి నీటిలో కరిగే విటమిన్లు అనమాట. సో కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ అనేది రక్తంలో నేరుగా శోషణ చెందలేదు. ఎందుకు చెందలేదంటే అది కొవ్వులో మాత్రమే కరుగుతుంది, నీటిలో కరగదు. సో అది ఆన్సర్. నెక్స్ట్ 119 శోషింపబడటానికి ముందు కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాళ్ళు కింది సూక్ష్మ బిందువులాగా మార్చబడతాయి. అంటే శోషింపబడటానికి ముందు ఈ యొక్క కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ అనేది ఒక సూక్ష్మ బిందువులాగా మార్చబడతాయి అనమాట. ఆ సూక్ష్మ బిందువులను ఏమంటున్నాడంటే మైసెల్లేలు అంటాడు. మైసెల్లేలు. నెక్స్ట్ అంటే శోషింపబడడానికి ముందు, శోషణకు ముందు ఈ యొక్క కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ అనేది ఏ విధంగా మారుతుందంటే ఒక చిన్న సూక్ష్మ బిందువులుగా మారుతున్నాయి. ఆ సూక్ష్మ బిందువులు ఏమంటున్నామంటే మైసెల్లేలు అంటున్నాం. నెక్స్ట్ 120 ఈ మైసెల్లేలు అనేటివి ప్రోటీన్లతో ఆవరింపబడి ఉంటాయి. సో మైసెల్లేలు అనేటివి ప్రోటీన్లతో ఆవరింపబడి కొవ్వు గుళికల రూపంలోకి మార్పు చెందుతాయి అనమాట. మైసెల్లేలు అంటే ఫస్ట్ శోషణకు ముందు కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ అనేటివి ఏ విధంగా మారుతున్నాయంటే మైసెల్లేలుగా మారుతున్నాయి. ఈ మైసెల్లేలు చుట్టూ ప్రోటీన్ అనేది ప్రోటీన్లతో ఆవరింపబడి ఉంటుంది. సో ఈ విధంగా ప్రోటీన్లతో ఆవరింపబడి చిన్న కొవ్వు గుళికల రూపంలోకి మార్పు చెందుతుంది అనమాట. ఆ కొవ్వు గుళికలను ఏమంటున్నామంటే కైలోమైక్రాన్లు అంటున్నాం. సో కైలో సూక్ష్మ బిందువులు ఏమంటున్నాం మైసెల్లేలు. సో మైసెల్లేలు ప్రోటీన్ చుట్టూ
ప్రోటీన్‌తో ఆవరింపబడేసి ఏ విధంగా మారుతుంది? కొవ్వు గుళికల రూపంలోకి మార్పు చెందుతుంది. దాన్ని ఏమంటున్నామంటే కైలోమైక్రాన్లు అని అంటున్నాం. సో, కైలోమైక్రాన్లు ఆంత్రచూషకాలలో ఉండే లాక్టియల్లోకి రవాణా చెందే పద్ధతి. కైలోమైక్రాన్లు ఆంత్రచూషకాల్లో ఉండే లాక్టియల్లోకి రవాణా చెందే పద్ధతి కణ బహిష్కరణ. సో, మనం ఆంత్రచూషకాలలో ఉండే లాక్టియల్ అంటున్నాం. సో, ఈ ఆంత్రచూషకాలు ఎక్కడున్నాయి? చిన్న ప్రేగులో ఉన్నాయి. సో, ఆంత్రచూషకాలలో ఉండే లాక్టియల్, సో దానికి ఇంకొక పేరేమంటే శోషరస కేశనాళికలు లేదా కేశనాళికల జాలకం అంటున్నాం అనమాట. శోషరస చిన్న ప్రేగులో ఆంత్రచూషకాల్లో ఉండేటువంటి శోషరస కేశనాళిక లేకపోతే కేశనాళిక జాలకం ఏది అన్నప్పుడు లాక్టియల్. నెక్స్ట్ 122 సరళ చక్కెరలు ఆల్కహాలు ప్రధానంగా శోషణ చెందే ప్రదేశం. ఇంపార్టెంట్ ఇది. కానీ సరళ చక్కెరలు ఆల్కహాల్ ఎక్కడ శోషణ జరుగుతుంది అంటే జీర్ణాశయంలో శోషణ జరుగుతుంది. నీరు కొన్ని ఖనిజాలు ప్రధానంగా శోషణ చెందే ప్రదేశము పెద్ద ప్రేగు. సో, నీరు కొన్ని ఖనిజాలు ఎక్కడ శోషణ చెందుతాయంటే పెద్ద ప్రేగులో చెందుతాయి. నెక్స్ట్ 124 శోషణం చెందిన జీవ పదార్థాలు. చివరికి ఇది ఇంపార్టెంట్ బిట్. శోషణం చెందిన జీర్ణ పదార్థాలు అంటే ఏదైతే శోషణం చెందుతాయో ఆ జీర్ణ పదార్థాలు అనేది చివరికి ఎక్కడికి చేరాలంటే కణజాలాలకి చేరాల. సో, ఈ కణజాలాలను చేరి అక్కడ అవి శక్తి ఉత్పాదన పెరుగుదల మరమ్మతు చేయడానికి ఉపయోగించబడే స్థితి ఏదంటే స్వాంగీకరణ. నెక్స్ట్ ఇంకొక విధంగా అడగచ్చు. శోషణ చెందిన జీర్ణ పదార్థాలు చివరికి కణజాలాలను చేరి జీవ పదార్థ అనుఘటకాలుగా మార్చబడతాయి. ఆ పద్ధతిని ఆ స్థితిని ఏమంటున్నామంటే స్వాంగీకరణం అని అంటున్నాం. నెక్స్ట్ 125 ఆహారంలో జీర్ణం కాని శోషణం చెందని వృక్ష సంబంధిత పీచు పదార్థం ఏది అంటే పిప్పి. నెక్స్ట్ 126 జీర్ణాశయ కుడ్యంలోని ఉపకళా కణాలు దీనివల్ల ప్రేరేపించబడి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పెప్సినోజన్ను స్రవిస్తాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీర్ణాశయము. సో, జీర్ణాశయంలో ఉండేటువంటి ఉపకళ. సో, ఈ ఉపకళా కణాలను ఏది ప్రేరేపించబడుతుందంటే గ్యాస్ట్రిన్. సో, ఈ గ్యాస్ట్రిన్ అనేది జీర్ణాశయ గుడ్యంలో ఉన్నటువంటి ఉపకళా కణాలను ప్రేరేపించబడి సో దేన్ని స్రవిస్తుంది అంటే దేని స్రవించబడుతుంది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ వచ్చి పెప్సినోజన్ను స్రవిస్తుంది. సో, జీర్ణాశయ కుడ్యంలో ఉన్నటువంటి ఉపకళా కణాలను ఏది ప్రేరేపించబడుతుంది? గ్యాస్ట్రిన్ అనేది ప్రేరేపించబడుతుంది. సో, ఈ గ్యాస్ట్రిన్ అనేది ప్రేరేపించబడడం వల్ల ఏం రిలీజ్ అవుతుందంటే ఏది స్రవిస్తుందంటే హెచ్సిఎల్. ఉపకళా కణాలు అంటే దేన్ని స్రవిస్తున్నాయి? హెచ్సిఎల్ను. నెక్స్ట్ పెప్సినోజన్ను. అంటే గ్యాస్ట్రిన్ వల్ల ఇవి స్రవించబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ జీర్ణాశయ కుడ్యంలోని ఉపకళా కణాల నుంచి హెచ్సిఎల్, పెప్సినోజన్. నెక్స్ట్ 127 జఠర స్రావకతను జఠర కదలికలను నిరోధించే ఎంటిరోగ్యాస్ట్రోన్ దీని నుంచి స్రవించబడుతుంది. సో, ఆంత్రమూలం. సో, జీర్ణాశయం తర్వాత ఏమొస్తుంది? ఆంత్రమూలం. సో, ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు. సో, ఆంత్రమూలంలో ఉన్నటువంటి ఉపకళా కణాలు ఎంటిరోగ్యాస్ట్రోన్ను స్రవిస్తాయి. ఆంత్రమూలంలో ఉన్నటువంటి ఉపకళా కణాలు దేన్ని స్రవిస్తాయి? ఎంటిరోగ్యాస్ట్రోన్ను స్రవిస్తాయి. సో, ఈ ఎంటిరోగ్యాస్ట్రోన్కి విధి ఏమి అంటే జఠర స్రావకతను జఠర కదలికలను నిరోధిస్తుంది. సో, ఆంత్రమూలంలో ఉన్నటువంటి ఉపకళా కణాలు దేన్ని రిలీజ్ చేస్తుంది అంటే ఎంటిరోగ్యాస్ట్రోన్. సో, ఈ ఎంటిరోగ్యాస్ట్రోన్ అనే విధి ఏమంటే జఠర స్రావకతను జఠర కదలికలను నిరోధిస్తుంది. నెక్స్ట్ 128 క్లోమ ఎస్నేని ప్రేరేపించే జఠరాంత్ర హార్మోను. సో, క్లోమ ఎస్నేను ప్రేరేపించేటువంటి జఠరాంత్ర హార్మోన్ ఏదంటే సెక్రిటిన్. నెక్స్ట్ 129 సెక్రిటిన్ ప్రేరేపించడం వల్ల ఇది స్రవించబడుతుంది. సో, సెక్రిటిన్ అనేది ప్రేరేపించడం వల్ల ఏమి స్రవించబడుతుందంటే నీరు, బైకార్బోనేట్లు అనేటివి స్రవించబడుతున్నాయి. నెక్స్ట్ 130 ఆంత్రరస ఎంజైమ్ల విడుదల ఏ హార్మోన్ వల్ల జరుగుతుంది? ఇంపార్టెంట్ ఇది. కానీ ఆంత్రరస ఎంజైమ్ల విడుదల విడుదల అనేది ఏ హార్మోన్ ప్రేరణ వల్ల జరుగుతుందంటే కొలిసిస్టోకైనిన్ అనేటువంటి హార్మోన్ ప్రేరణ వల్ల ఆంత్రరస ఎంజైమ్లు అనేటివి విడుదలవ్వబడుతున్నాయి. నెక్స్ట్ 131 కొలిసిస్టోకైనిన్ ప్రేరణతో విడుదలయ్యే స్రావము. ఇక్కడ గుడ్డు గుర్తు కోకో.
సో కొలిసిస్టోకైనిన్ అంటేనే క్లోమరసం. సో దేని యొక్క ప్రేరణతో క్లోమరసం అనేది విడుదలవుతుంది అంటే కొలిసిస్టోకైనిన్, క్లోమరసము కొలిసిస్టోకైనిన్. నెక్స్ట్ ఎంటెరోక్రైనిన్. సో ఎంటెరోక్రైనిన్ ప్రేరణతో విడుదలయ్యేటువంటి స్రావము, ఎంటెరోక్రైనటువంటి ప్రేరణతో విడుదలయ్యేటువంటి స్రావం ఏమి? సక్కస్ సెంట్రికస్. సక్కస్ సెంట్రికస్కి ఇంకొక పేరు ఆంతరసము. ఇంతకుముందే చెప్పుకున్నాం మనము, బ్రన్నర్ గంధులు లీబర్కున్ గుహికలను కలిపి సక్కస్ సెంట్రికస్ అంటున్నాము, లేకపోతే దానికి ఇంకొక పేరేం పేరంటే ఆంత్రరసము. నెక్స్ట్ ఈ హార్మోన్ ప్రేరణతో చూషకాల కదలికలు ఏర్పడి శోషణను అధికం చేస్తుంది. మామూలుగా శోషణ తలం అనేది సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసేది ఏది ఇక్కడ అంటే మైక్రోవిల్లై, అంటే సూక్ష్మ చూషకాలు. ఆ సూక్ష్మ చూషకాలు అనేది ఎక్కడ ఉంటుంది? చిన్న పేగులో ఉన్నటువంటి ఆంత్ర చూషకాలపై ఒక బ్రష్ లాగా ఉంటుందన్నమాట. ఏది? ఈ యొక్క మైక్రోవిల్లై, సూక్ష్మ చూషకాలు. అదేం చేస్తుంది? శోషణ తలాన్ని పెంచుతుంది అనేసి అన్నాడు 10th కానీ అదే ఇచ్చినాడు. సో ఈ హార్మోన్ ప్రేరణతో చూషకాల కదలికలు ఏర్పడతాయి. ఈ యొక్క చూషకాలు అనేటివి ఏమవుతాయి? అక్కడ సూక్ష్మ చూషకాలు అనేటివి కదలికలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. ఏర్పడి శోషణను అధికం చేస్తుంది. ఏ హార్మోన్ అనేది అక్కడ ప్రేరణ చేయాలంటే విల్లీకైనిన్. ఇంపార్టెంట్ బిట్ ఇది కానీ. సో విల్లీకైనిన్ అనేటువంటి హార్మోన్ ప్రేరణతో చూషకాల కదలికలు అనేటివి ఏర్పడి శోషణను అధికం చేస్తుంది. నెక్స్ట్ 134 ఇంపార్టెంట్. 2 గ్రాముల ప్రోటీన్లు ఆక్సీకరణం చెందగా విడుదలయ్యే శక్తి మొత్తము. 2 గ్రాముల ప్రోటీన్లు అనేటివి ఆక్సీకరణం చెందగా విడుదలయ్యేటువంటి శక్తి. సో 2 గ్రాముల ప్రోటీన్లు ఆక్సీకరణం చెందితే ఎంత శక్తి విడుదలవుతుంది? మనకి 8.0 కిలో క్యాలరీలు. నెక్స్ట్ 1 గ్రాము కార్బోహైడ్రేట్ ఆక్సీకరణం చెందితే విడుదలయ్యే మొత్తం శక్తి 4.0 కిలో క్యాలరీలు. అదే 1 గ్రాము కొవ్వులు అనేటివి ఆక్సీకరణం చెందితే విడుదలయ్యే శక్తి 9.0 కిలో క్యాలరీలు. సో ఇక్కడ మనం ఎలా గుర్తుగా పెట్టుకోవచ్చు అంటే దీన్ని ఫస్ట్ కార్బోహైడ్రేట్ తీసుకున్నాం, ఎందుకంటే తక్కువ వాల్యూ కాబట్టి. 1 గ్రాము కార్బోహైడ్రేట్ ఆక్సీకరణం చెందితే ఎన్ని కిలో క్యాలరీలు అంటే విడుదలయ్యే శక్తి అనేది 4.0 కిలో క్యాలరీలు. నెక్స్ట్ ఇక్కడ 1 గ్రామ్ కొవ్వులు అన్నాడు. సో ఇది హైయెస్ట్ వాల్యూ కాబట్టి 2 గ్రాముల ప్రోటీన్లకు వద్దాం. సో 2 గ్రాముల ప్రోటీన్లు ఆక్సీకరణం చెందితే విడుదలయ్యేటువంటి శక్తి ఎంత అంటే 8.0. సో 4.0 4 + 4 8 అనుకుందాం. సో 8. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ. నెక్స్ట్ 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెందితే విడుదలయ్యే శక్తి ఎంత? 9.0 హైయెస్ట్ వాల్యూ. నెక్స్ట్ 136. ఇది కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధి. ఏది? హెపటైటిస్ అనేది. నెక్స్ట్ 137. కంటిలోని తెల్లని భాగము చర్మంలోకి ఇవి చేరడం వల్ల పసుపు రంగులోకి మారుతాయి. సో కంటిలోని తెల్లని భాగము చర్మము పసుపు రంగులోకి మారుతుంది అంటున్నాడు. సో దేనివల్ల అంటే పైత్రస వర్ణకాలు, బయలురుబిను, బయలువర్ధని వల్ల. నెక్స్ట్ 138. మెదడులో, ఇది ఇంపార్టెంట్ బిట్, మెదడులో వాంతిని నియంత్రించే కేంద్రము దీనిలో ఉంటుంది. సో మజ్జాముఖంలో ఉంటుందన్నమాట. మెదడులో వాంతిని నియంత్రించేటువంటి కేంద్రకము దేనిలో ఉంటుందంటే మజ్జాముఖంలో ఉంటుంది. మళ్ళీ ఇంకొక బిట్ ఇక్కడ కానీ, ఉచ్ఛ్వాస నిశ్వాస నియంత్రించేది కానీ, ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది దీని ఆధీనం, నియంత్రించేది కాదు, దీని ఆధీనంలో జరుగుతుంది అంటే మజ్జాముఖం ఆధీనంలో. సో ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఇన్హాలేషన్, ఎక్స్హాలేషన్ అనేది దేని ఆధీనంలో జరుగుతుంది? మజ్జాముఖం యొక్క ఆధీనంలోనే జరుగుతుంది. నెక్స్ట్ 139. సో బిట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? బహిస్వశం నుంచి ఏర్పడిన ఈ కణాలు దంతాలపై పింగాణి పొరను స్రవిస్తాయి. బహిస్వశం నుంచి ఏర్పడినటువంటి ఈ కణాలు దంతాలపై పింగాణి పొరను స్రవిస్తుంది అన్నాడు. సో ఏ కణాలు బహిస్వశం నుంచి ఏర్పడుతున్నాయి అంటే ఎమియోబ్లాస్ట్ కణాలు బహిస్వశం నుంచి ఏర్పడుతున్నాయి. సో ఇది దేన్ని స్రవిస్తుందంటే పింగాణి పొరను స్రవిస్తుంది. అదేవిధంగా ఇంకొక బిట్, మధ్యస్వశం నుంచి ఏర్పడినటువంటి ఏ కణాలు డెంటిన్ను స్రవిస్తాయి అన్నాడు. సో వడెంటోబ్లాస్ట్ కణాలు లేకపోతే దంతోత్పాదక కణాలు, ఇంగ్లీష్లో వడెంటోబ్లాస్ట్ కణాలు అంటున్నాం, వడెంటోబ్లాస్ట్ సెల్స్. నెక్స్ట్ ఒకవేళ తెలుగులో కానీ అడగచ్చు వడెంటోబ్లాస్ట్ కణాలు అనేసి. నెక్స్ట్ మామూలు తెలుగులో దంతోత్పాదక కణాలు.